హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్యామిలీ టోర్నమెంట్ అనుకున్న టోర్నమెంట్ లో లాస్ట్ గర్ల్స్ గ్యాంగ్ మిగిలింది. నాకు, శశికి, పిన్నికి తిండిపోటీ అనమాట. ఏమన్నా ప్రాబ్లం గర్ల్స్ అంటే ఏం ప్రాబ్లం లేదు. ఇంకో రైస్ ఇంకా పన్నీర్ కర్రీ. మా పిన్ని పన్నీర్ కర్రీ వండింది. పన్నీర్ కర్రీ వండడంలో స్పెషలిస్ట్. ఇంకా నా మీద ఎన్నోసార్లు పన్నీర్ పోటీలో కూడా గెలవడం జరిగింది. లాస్ట్ టైం శశికి పానీపూరి పోటీ పెడితే కొంచెం తేడాతో ఓడిపోవడం జరిగింది. ఒక 10 పానీపూరీస్ మరి ఈసారి ప్రాక్టీస్ చేసి మరి వస్తానన్నది. మరి నన్ను ఓడిస్తుందో ఏమో నాకు కొంచెం భయం అవుతుంది లోపల. అయితే ఎవరు గెలుస్తారు ఏందనే చూద్దాము. 4 తిండి పోటీలలో ఫస్ట్ రాహుల్ ఇంకా అత్తమ్మ తినడం జరిగింది. తర్వాత బాబాయ్ ఇంకా మామయ్య తినడం జరిగింది. అజ్జు బావ తినడం జరిగింది 3వ తిండి పోటీ. ఇప్పుడు 4వ తిండి పోటీ మేము. నాకు టార్గెట్ వచ్చేసి అంటే నాకు పిన్నికి శశికి నాకు పిన్నికి ఇంకా శశికి టార్గెట్ వచ్చేసి 2 minutes 8 seconds. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిట్లో ఎవరికి అంటే మా ముగ్గురిట్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. అట్లనే ఫ్యామిలీ టోర్నమెంట్ లో 4 తిండి పోటీలు. ఆ 4 తిండి పోటీలు జరిగితే దానిలో నేను ఇచ్చిన టాస్క్ అంటే టార్గెట్ అతి తక్కువ టైం. అక్కడ ఉంది అతి తక్కువ టైం 2 నిమిషాల 8 సెకండ్లలో తినాలి. రికార్డ్ అది నేను రికార్డ్ నెలకొల్పిన. ఆ నెలకొల్పిన రికార్డు పొల్లే వీళ్ళు తినాలి. ఇప్పుడు మా బాబాయ్ నన్ను ముందుకు తోస్తుండు, బిడ్డ నువ్వు బుచ్చన్న మీద గెలవాలి అని చెప్పి. ఒకటి ఏం తెలుసా, వీళ్ళకి ఎంత ఆశ తెలుసా, నేను పన్నీర్ పీసులు ఇక మేమేమో ఎండు పెట్టుకున్నాక మీరు ఇక మేము ఎన్ని పెట్టుకోవాలని అడుగుతారు. ఎండు పెట్టుకోవచ్చు కదా. అయితే ఎన్ని పెట్టుకోవాలి అన్నవాళ్ళు నేను 10, 12 పెట్టుకోవాలంటే 10, 12 పెట్టుకోవచ్చుకుంటారు. నీ మాట విన్నాం బాబా. నీ మాటకు మేము అంత ప్రాధాన్యత ఇచ్చే గౌరవం ఇదా ఫీల్ పెట్టుకున్నారు. మేము మాకు పన్నీర్ అంటే ఇష్టం, అందుకే పెట్టుకున్నాం. ఇప్పుడు పన్నీర్ కూడా ఫినిష్ కావాలా బావా? పన్నీర్ కూడా ఫినిష్ కావాలి. పెట్టుకున్న పన్నీర్ అయిపోవాలి, అన్నం అయిపోవాలి, అన్ని లెక్కతో పెట్టినే. దాని 500 రూపాయలు నీ మీదకి వెళ్ళాలి. ఇదే లాస్ట్ మ్యాచ్ డిసైడ్ అయిపోద్ది. అవును, ఈ 500 ఎవరికి రాబోతానే. శశి దబ్బున నువ్వు గెలిస్తే 500. అరే ఓకేరా, సరదాగా మాట్లాడుకుందాం. 500 గెలిస్తే ఏం చేస్తాం? 250 పంచుకుందాం. బాబాయుడు మళ్ళీ తప్పుల శశి గెలవగల అని అట్లా కూడా మళ్ళీ ముందే చెప్పి పెట్టుకుంటాడు. ముందే తెలుసు పిన్ని నువ్వు 500 గెలిచి అబ్బా పిన్ని స్పోర్టివ్ గా తినాలని ఉంది. రాహుల్ పక్క నుంచి అమ్మ నువ్వే గెలవాలని అంటా ఉండు. అంతే, అదే స్పోర్టివ్నెస్ కావాలి కదా. రెడీయా బావా? 1 2 3 స్టార్ట్. అయ్యో 1 2 3 స్టార్ట్. అమ్మా పోటీ ఇయ్యాలి ఖచ్చితంగా. అయ్యో ఎటు అది బడిసి కొని మరి బొట్టు పిల్లలు ఏది పక్క పిల్లలు కొంటుందో మరి నేను గెలుచుకొని మళ్ళీ ఏదైనా పోటీకి పెడతాను. చూద్దాం ఇక పోటీగా రావాలి. వదిలే సగం అయిపోయింది. సగం అయిపోయింది వదిలేది. అరే నిజంగానే అసలు నిజంగా మొత్తం పోటీ ఇస్తుంది కదా. తినాలా తినుకుంటావు ముఖ్యం మింగేటట్టు వాడరాగా. వర్షికి గట్టి పోటీ అత్తమ్మ కాదు. 1 minute అది నువ్వు ఎందుకు చెప్తావు రా 1 minute అని? చెప్పదు అసలు చెప్పకుంటే కొంచెం 2 minutes తర్వాత అంటే నా టైం తర్వాత చెప్తే అయిపోతాయి కదా. ఇప్పుడే మోసొస్తున్నారా? ఇవ్వకే మంచినీళ్ళు ఏమన్నా తెస్తాడు తొందరగా. గిదా కథ. మంచినీళ్ళు ఫస్ట్ ఇక్కడ తిండి పెట్టగానే నాకు మంచినీళ్ళు లేవద్దు అని అన్నది. అంటే నేను తెచ్చినోడు వాడు అధికంతో తెప్పిస్తుందని నేను అనుకోలే. తినాలి కమాన్. అక్క కర్రీ కర్రీ అయిపోయింది కదా దెబ్బకి. లేదు అర్థం చెప్పు. ఎందుకు అట్లా అన్ని పీసులు తిన్నదా?
కర్రీ వేస్తే 5 పీసులు వేయాలి. ఎంత ఖచ్చితంగా 5 5 అయిపోవాలి తాగురా బాబా. 5 పీసులు అయిపోవాలి. క్లోజ్ బాగా వేన్ బాబా ఇప్పటికి బాబా విండ్ అయ్యిండు. అయ్యో దాని మీద కర్రీ పడుతుందిరా. పన్నీర్ పడ్డది. చూడు ఫోన్ చూడు బిడ్డ అయ్యో ఫోన్ జాగ్రత్త. నీదైతే అయిపోయింది బాబా. మెల్లదిరండి ఓడిపోయేట ఆల్రెడీ అక్కడ టైమింగ్ తినాలే. ఓకే ఓకే ఇట్లా తెలుస్తుంది కదా. ఇక మీద ఎవరికి వెళ్తారో చూద్దాం. మీద గెలిచిన నాకు 50 రూపాయలు ఇవ్వాలి. వర్షాక పన్నీర్ ముక్కలు ఎవరికి వెళ్తారో చూద్దాం. మీద గెలిచిన 50 రూపాయలు ఇవ్వాలి అడిషనల్ గా. అక్కడ తినిపెట్టు. అక్క కమ్మో నువ్వు డాడ్ మీద విన్ అయ్యే ఛాన్స్ ఉంది. అవును అవును ఎవరి స్కోర్ కి దగ్గర కత్తలో చూద్దాం. అదే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు అనేది కూడా నిర్ణయించవచ్చు ఇక్కడ. అవును సినిమాలు ఎంత ఉంటే 3 minutes 31 seconds 37 seconds. నాది 4 minutes. వస్తుందా వర్ష వస్తుందా? వచ్చింది వస్తుంది అక్క పన్నీర్ ఎక్స్ట్రా పన్నీరా? ఓకే 3 minutes 35 seconds 2 seconds. అందుకే చెప్పట్లేదు ఓకే సెకండ్ కదా ఏం కాదు. అంతా నేను నర్వస్ కావాల్సిన పని లేదు. నువ్వు ఇంత పెద్ద బుక్క పెట్టిన అసలు అమ్మ ఎట్లా తిన్నావు? దీని నుంచి పచ్చుకుంటారు అంటారు సెకండ్ వచ్చిన వాళ్ళు. అయ్యో బావ సగం సగం బావ. అయ్యో అందరు కలిసి అయితే ఎప్పుడైనా అయితే ఫస్ట్ సెకండ్ ఉంటది నీకు 300 నాకు 200. గట్టలేదు మామ అయిపోయింది. అయిపోయింది అయినా వర్ష సెకండ్ వచ్చింది ఇంటనే నేనే 35 మామ. పుట్టిపోటీలా పాల్గొనక బాగా రోజులయ్యా. అవును అవును పిన్ని అందుకే ఎవరు వినలేకపోతే నేనే చెప్పాను. అవును ఆయన పాల్గొన్న వాళ్ళకట పాల్గొన్న మంచి గిలాచారు పాలు 31 అంటే అయ్యో బాబా అయితే డాడీ చూస్తావు నేను 331. 331 అవును చూస్తాను. 331 అయితే బాబాయ్ సెకండ్ కదా కిడ్స్. నేను చాలా రోజులు పుట్టిపోటీలా అవును అవును పిన్ని అందుకే విన్గా లేకపోతే లేకుంటే విన్నా అత్తయ్య. ఇది డాడీది 3 minutes 31. ఎప్పుడైనా పన్నీర్లని అయితే నేను థర్డ్ రావడం జరిగింది. 31 అంటే బాబాయ్ సెకండ్. అసలు బాబాయ్ అరిటాకుల నుంచి ఫేస్ అసలు తీసే ప్రసక్తే లేదు. అసలు గెలిచి తీరాలని చెప్పేసి మళ్ళీ పప్పు తిన్నాడు వాళ్ళకి పన్నీరే కానీ మీకు ఇంకా చిన్నమామ పప్పు తిన్నాడు పన్నీర్ ముక్కలు పన్నీర్ ముక్కలు తిన్నాడు. చాలా ఫాస్ట్ గా తిన్నాడు అసలు బాబాయ్ అయితే చాలా తినాలన్న కూడా అసలు మొత్తం తిన్నాడు. అసలు పన్నీర్ అంటే కానీ బాబాయ్ చూడండి ఫస్ట్ నేను తినడం స్టార్ట్ చేసినప్పుడేమో బిడ్డ నువ్వు పుచ్చల మీద గెలవాలి తిను అన్నాడు. తర్వాత ఓకే ఇక నేను బావ మీద ఓడిపోయినా అని తెలిసినాక నా మీద గెలవాలి నువ్వు తిను అని ప్రోత్సహించండు. లాస్ట్ 200 అడుగుతాడు సెకండ్ ప్రైజ్. ఫస్ట్ 300 సెకండ్ 200 అట. అంటే ఇచ్చేది లేదు అది విషయం అయితే ముందే డిక్లేర్ చేసిన. ఇప్పుడు ఫస్ట్ నువ్వు బాబాయ్ సెకండ్ థర్డ్ నేను ఫోర్త్ రాహుల్. నా పైసలు నేను పెట్టుకొని నేను రావడానికి ఇంత కృషి చేసలేదు. నీకు కృషి కాదు నీకు గుండె డగ్ అన్నది ఇంత పెద్ద బుక్కలు పెట్టినావు నువ్వు ఎక్కడ. అందుకే 3 minutes దాకా కూడా పోనీయలే అసలు. కానీ పన్నీర్ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మంచిగా ఉంది. మంచిగా ఈ పీసెస్ అయితే తినేలాగా అది ఎట్లా తింటాను చూడు మంచిగా నిమ్మలంగా తింటాను. నువ్వేం చేసి స్టార్ట్ చేసినట్లేదు వదినా. తెలియదే ఇక చూసి పక్కపడి వర్ష తీరడం చూసి ఇక నా పక్కపడి నీకు కూర్చుంటే ఇక పిచ్చి కావచ్చు ఒప్పుని ఇట్లా. కాదన్నయ్య పానీపూరి దానిలో మాత్రం భయపడ్డాను. ఇప్పుడు కొంచెం ఓకే అలవాటు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక ట్రై చేస్తుంది ఇక మెల్లమెల్లగా అలవాటు అయిపోయి లాస్ట్ తర్వాత నా విధానికి అయింది. నాతో టైం పెట్టి తిండి పొడి పెట్టాలి.
లాస్ట్ నుంచి ఫస్ట్ లో శశి, లాస్ట్ నుంచి ఫస్ట్ శశి. ఇప్పుడు అన్నయ్య లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అవును, లాస్ట్ నుండి ఫస్ట్ వచ్చింది అయితే నువ్వేరా, కాకపోతే ఏం లేదు వాళ్ళే ఇయ్యాలి. ఏమంటలేము, ఎంతో నీకు తోచినంత ఇయ్యి, తోచినంత ఈ కార్యక్రమానికి తోచినంత చదివి. ఓ 1000, 10,000, 15,000, 1000 మిస్టేక్లు వచ్చింది. ఈ ఫ్యామిలీ టోర్నమెంట్ లో 500 ఎవరికి వస్తాయి అనుకుంటే నాకే ఆగాలి, అందరు కలిసి ఇస్తారు. అందరు కలిసి ఫ్యామిలీ అందరు కలిసి కొంచెం అన్న పెట్టుకో. ఏంటో కాదు ఎట్లా నేనే మర్చిపోయి నాకే ఇస్తారు, మొత్తం లాస్ట్ వాళ్ళకి అయితే లేదు. లేకపోతే పెద్దమ్మ సగం సగం ఎవరికి? లాస్ట్ వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకి అయితే లాస్ట్ వాళ్ళు కూడా పాపం అది కూడా ఆ విషయం చెప్తే మొత్తం సభ్యులు కూర్చొని కదా అర్థంగానే చెప్పు, అన్నం కూడా ముట్టము. లాస్ట్ వాళ్ళకి మరి మధ్యలో తాడోళ్ళకి ఇస్తారా మరి ఆలోచించుకోండి. బావు తాడోళ్ళకి ఇస్తారా కొంచెం ఆలోచించుకో బావు. ఇంకా థర్డ్ వాళ్ళకి అట్లా ఇంకా ఎక్కడ అయిపోయిందంట. సరే సెకండ్ వాళ్ళకి ఆలోచించు. సెకండ్ వాళ్ళకి అసలు మొత్తమే లేదు. థర్డ్ వాళ్ళకి ఇస్తే నీకు అర్థం అవుతుంది. సెకండ్ వాళ్ళకి ఇస్తే ఏం లేదు, ఇక అటే పోతాయి. ఇక ఎవరికి ఇక్కడ ఏం మిస్ అయినా నా పైసలు పోతాయి. ఒక ఇస్తే థర్డ్ వాళ్ళకి ఇవ్వాలి పైసలు, ఇస్తే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. చూసి నేర్చుకున్నారు, అయితే చూసి నేర్చుకున్నారు, ఎందుకంటే మనం ముందు ఎప్పుడు తినద్దు. అసలు మేము అనుకున్నాం ఎవరెవరు తినాలి ఇట్లా, ఓకే వీళ్ళిద్దరు ఇట్లా డిసైడ్ అయినాము. డిసైడ్ అయిన తర్వాత గెలవాలి రాహుల్ పెద్దక్క మీద ఖచ్చితంగా గెలవాలి, ఇక నేను గెలిచి తీరాలని చెప్పేసి రాహుల్ ఫిక్స్ అయ్యిండు. ఓకే, తర్వాత బాబాయ్ మామయ్యనే గెలుస్తాడు అని అనుకున్నారు అందరు, ఎందుకంటే బాబాయ్ కొంచెం స్లో ఈటర్ కాబట్టి. తర్వాత అజ్జు బావలో వాళ్ళకి వీరగా పోటీ ఉంటది కాబట్టి ఏం చెప్పలేము. కొన్నిసార్లు అజ్జు గెలుస్తాడు, కొన్నిసార్లు బావ గెలుస్తాడు కాబట్టి ఇక మా ముగ్గురు ఇట్లా దమ్మున పన్నీర్ కాబట్టి పిన్ని సైడ్ కొంచెం తరాజిట్ పోయింది. నేను తినేటప్పుడు అయితే చూసి లేదు, నేను పెద్ద బుక్కలు పెట్టి కొంచెం సగం తిని ఇట్లా వదిలిపెడతాను, ఎందుకంటే నా నోట్లో అంతా పట్టది. ఇట్లా పట్టిన వల్ల అందరు భయపడతారు కదా. 2 minutes లో మింగినావు కదా బాబా. ఈసారి వాడు అట్లా వాడు తినేటోడు, వాడు కూడా తింటాడు, అజ్జి తింటాడు. కానీ ఏం చేసిండే కొంచెం ఇది అయ్యేటట్టు లేదు ఇక ఇది అయ్యేటట్లేదు. ఇట్లా చూసిండు, చూడాలనే అంటాను నేను ఇట్లా ఇట్లా కావాలనే అంటే ఇది చూస్తాను సార్. ఓకే అమ్మో అంత అనుకుంటాడు. ఇట్లా ఎవరెవరి తిండి పొట్లలో వాళ్ళ మీద గెలవాలి వీళ్ళ మీద గెలవాలని డిసైడ్ అయిన తర్వాత పెద్ద ట్విస్ట్ పెట్టిండు. తక్కువ టైంలో టైమర్ పెట్టి విజేతకి 500 అని పెట్టిన వల్ల అందరూ అనుకున్నారు ఇక 500 పట్టుకొస్తా అంటే ఆ ప్రతి మ్యాచ్ కి 500 ఉంటది కావచ్చు అనుకున్నారు. అంతేగాని 500 అన్న వల్ల ఇక అందరూ మ్యాచ్ కు 500 అయితే నువ్వు ఖచ్చితంగా పోయి గాజుల షాప్ లో పడవ 500 ఖచ్చితంగా. నాకు దొరికినా కదే పని ఎద్దు నేను. ఫస్ట్ తిండి పట్ల రాహుల్ విజేత. ఇక ఇట్లనే మేము మనస్తృప్తి చేసుకుంటాం బావా. ఇక నీతో ఈ టోర్నమెంట్ అయితే నువ్వే విన్నరు. ఇక ఫస్ట్ తిండి పోటీ రాహుల్ విన్నరు, సెకండ్ తిండి పోటీ బాబాయ్ విన్నరు, థర్డ్ తిండి పోటీ నువ్వే విన్నరు, ఫోర్త్ తిండి పోటీ నేను విన్నరు. మాత్రం నేనే విన్నరు. నువ్వు అన్నట్టు పిన్ని ఈ మధ్య కాలంలో తిండి పోటీ తినలేదు కాబట్టి కొంచెం స్లో అయిననే. లేకపోతే మళ్ళీ వీళ్ళు ఈ టైమర్ ను ఒకటి పెట్టుకొని మరీ ఫాస్ట్ అయినారు అందరు. అవును అది టైమర్ లేకుంటే వర్షం అంత అవును డబ్బులు అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉండేది కావచ్చు. నేను బావకు పోటీ ఇవ్వనని బాగా ఫాస్ట్ గా తినడం జరిగింది. అసలు అయితే శశి ఎట్లా అనిపించిందిరా? కష్టం అక్క, అమ్మ అక్క స్టార్టింగ్ లో ట్రై చేస్తాను. వాటర్ ఇంపార్టెన్స్ నాకు తెలిసింది అన్నయ్య. ఏమనుకున్నా అంటే వాటర్ పనిలేదు, నేను అన్నం తినేటప్పుడు వాటర్ తాగను, ఆ వాటర్ తాగకుండా తినేద్దాం ఎట్లా అనుకున్నాను. వాటర్ ఇంపార్టెంట్ అర్థమైంది. పాపం తను స్లో ఈటర్ కానీ మా కోసమే ఇట్లా ఫుడ్ ఛాలెంజ్ లో కూర్చోవడం జరిగింది సరదాగా. అంటే ఫ్యామిలీ అందరం ఉన్నాం కాబట్టి తను కూడా చెప్తావు కదా తినాలంటే వాటర్ ఉండాలి అని. తిండి పోటీలో తినాలంటే వాటర్ ఉండాలి. ఈ ఫ్యామిలీ టోర్నమెంట్ లో బావ ఘన విజయం సాధించడం జరిగింది. నేను సాధించిన తర్వాత ఈ ఫోన్ ఇచ్చి ఇట్లా పట్టుకోమన్నారు. 2 నిమిషాల 8 సెకండ్లు అట. అయితే ఓకే ప్రపంచం అనిపించింది. ఈ ఫోన్ ఫస్ట్ నాకు గెలిచినందుకు ఇస్తాననుకున్నా, లేదు రాహుల్ ని బోల్ కథం చేద్దాం అనుకుంటాడు బావ. గెలిచినందుకు క్లాప్స్ కొట్టి బొట్టు పెట్టి
ఘన విజయ్ నా 500 నేనే గెలిచిన ఓ ప్రపంచంలో అయ్యో వీర తిలకాన్ని దిద్దిరా విజయ తిలకం విజయ తిలకం ఏది అయ్యో వీర తిలకం విజయ అనుకున్నా. బేరి. మటన్ బిర్యానీని 2 నిమిషాల్లో ఇట్లా పట్టుకోవాలి అయ్యో విజయ బేరి కొట్టు. సరే నేను గెలుస్తా ఇగో మీద ఇగో బుచ్చన్న నాయ ఉందా ఇంకేమైనా ఇచ్చేది ఉందా మామ అయ్యో ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు విజయ బేరి. ఇగో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు 500 ఇది నాకు సెకండ్ ప్రైజ్ లెక్కే కప్పుతా దా మామ. లేదు మామ, నువ్వే కూర్చో. నీకు చాలా నాకు పైసలు రెండు ఓకే అయ్యో చాలా ఇదే కప్పినా లచ్చిందేవి నాకెళ్ళి ఉన్నది భగవంతా నీ వాంచను నువ్వు ఫస్ట్ లచ్చిందేవి సేఫ్లీ వేసుకున్నావు. తీసుకోరు రాజీ నాకు ఇస్తారు అనుకున్నా సెకండ్ ఫోటో తీసిన. అంతేనా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏదైనా మస్తు స్పోర్టివ్ గా మస్తు యాక్టివ్ గా మస్తు సపోర్ట్ చేస్తా ఉంటారు. ఎందుకు 500 రాలేదని మస్తు బాధపడ్డారు అటు ఇటు పోయి బయటికి పోయి 700 కూడా చూసిన కొందరు ఏమంటాను వర్షం విన్న ఏదిగా నువ్వే తీసి మాకు 2 ఎక్కువ పెట్టి పరిచి విన్నాయని అని చెప్పి లోపల అంటే అత్తమ్మ లోపల బాధపడతా అంది ఎట్లయినా నేను కూడా కొంచెం గట్టిగా తింటే అయిపోవు తింటేనే అయిపోవు కావచ్చు కానీ టైమర్ లేకపోతే అవును పిన్ని టైమర్ లేకపోతే మా పిల్లి ఫాస్ట్ గా తినేస్తుంది కాబట్టి వెజ్ అంటే కదా పిన్నికి ఇష్టం అందుకోసం అని చెప్పేసి అది ఆ. ఇంతమంది కొట్లాడిందాల నేనే గెలిచిన అది నువ్వు లాస్ట్ ట్విస్ట్ పెట్టినాం బాబా మేము ఎవరు ఏం లేదు అంత అయిపోయింది క్లోజ్ ఇంతేనండి ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాట్లాడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టోర్నమెంట్ ఎండ్ అయిపోయింది మళ్ళీ ముందు వీడియోలు ఇంకేమైనా చూద్దాం థ్యాంక్ యూ బాయ్ బాబా ఇట్లాంటి టోర్నమెంట్లు అన్ని గెలుస్తాడు మా ఫ్యామిలీ మనసుని ఎప్పుడో గెలుచుకున్నాడు బావ ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పటికి నవ్వుతూనే ఉంటామని చెప్పేసి ఎప్పుడు బావతోనే ఉండాలని కూడా అనుకుంటాం నాకైతే వచ్చినాయి ఏమనుకున్నా మంచిది ఇదే